ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పోకో రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది అనుకోండి పోకో నుంచి ఒక మొబైల్ ఫోన్ రాక. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో పోకో X2 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ గేమింగ్ రివ్యూని అయితే చూద్దాం. సో దీంట్లో అయితే వీళ్ళు మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి మీరు ఎంత హెవీ గేమింగ్ యూస్ చేసినా కానీ కాన్స్టెంట్ టెంపరేచర్స్ని అయితే ఇది మెయింటైన్ చేయగలదని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా డ్యూరబిలిటీ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు టైం చూడొచ్చు 8:30 అవుతుంది. అలాగే ఇక్కడ మీకు బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేటప్పటికే 69%గా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రూమ్ టెంపరేచర్స్ మనం నోట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు రూమ్ టెంపరేచర్ చూసారు అన్నట్లయితే అరౌండ్ 24.4 degrees దాకా, అలాగే మొబైల్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 25 degrees టెంపరేచర్ దాకా మనకు రావడం జరుగుతుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక నార్మల్గా టెంపరేచర్ 25.7 degrees, అలాగే ప్రాసెసర్ మీద టెంపరేచర్ మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 28 degrees దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం మొబైల్ ఫోన్ అయితే ఆపరేషన్లో ఉంది కాబట్టి మీకు ఆ టెంపరేచర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడంతా బ్యాటరీ పార్ట్, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రాసెసర్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే మనం బేసిక్గా ఈ టెంపరేచర్స్ అనేవి నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 28 దాకా మనకి టెంపరేచర్ అయితే, అంటే నార్మల్ ఇనిషియల్ టెంపరేచర్ అయితే మనకు ఉండడం జరిగింది. ఇక దీంట్లో వచ్చేటప్పటికే నేను 60 Hz రిఫ్రెష్ రేట్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ రెండింటిలో మనం అయితే యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే 60 Hz రిఫ్రెష్ రేట్ని అయితే నార్మల్ రెగ్యులర్ యూసేజ్కి పెడుతున్నాను. అలాగే నేను ఇక్కడ బెటర్ రిఫ్రెష్ రేట్ అంటే 120 Hzకి అయితే ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Asphalt 9 గేమ్ అయితే మనం ఆడి చూద్దాం. దీంట్లో గ్రాఫిక్ డెలివరీ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ బై ద బై దీంట్లో మనకి గేమ్ టర్బో మోడ్ని ఇచ్చారు కాబట్టి గేమ్ టర్బో మోడ్లో మొట్టమొదటిగా మనం ఈ గేమ్స్ అనేవి యాడ్ చేసుకొని ఉంచాలి. సో దట్ మనకి బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆడియో అలాగే గ్రాఫిక్స్ కూడా బాగున్నాయని చెప్పచ్చు. చూడండి మీకు స్మూత్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఎక్కడ కూడా మనకి హ్యాంగ్ అవ్వటం, ల్యాగ్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ లేదని మనం చెప్పుకోవచ్చు. సో గ్రాఫిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. చూడండి మీకు ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ కావట్లేదు. ఈవెన్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో ఆడియో ఎఫెక్ట్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. ఎక్కడ కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా బెటర్ బాగానే వచ్చింది. సో గ్రాఫిక్స్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకి ఏమి ప్రాబ్లం అయితే లేదు. సో గ్రాఫిక్స్ అయితే ఫెంటాస్టిక్. ఎక్కడ నాకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదని చెప్పుకోవాలి.
గ్రాఫిక్స్ అయితే ఫ్యాంటాస్టిక్, డెలివరీ అయితే చాలా బాగుంది. అఫ్కోర్స్ ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G కాబట్టి దట్ ఈస్ మెంట్ ఫర్ గేమింగ్ కాబట్టి ఫ్యాంటాస్టిక్. నాకు ఎక్కడా కూడా లిటిల్ బిట్ వామ్ అని కూడా అనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఒకసారి టైం చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే 10-11 మినిట్స్ దాకా అయితే నేను దీన్ని యూజ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 65% ఆఫ్ ద బ్యాటరీ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇంకా మనకి రిమైనింగ్ ఉంది. ఒకసారి టెంపరేచర్స్ని అయితే మనం నోట్ చేద్దాం. రూమ్ టెంపరేచర్ యాజ్ యూజువల్ కానీ 24.8 డిగ్రీస్. ఇక ఫోన్ టెంపరేచర్ చూసారు అన్నట్లయితే అరౌండ్ 31 డిగ్రీస్ దాకా మనకి ఇది రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ నార్మల్ బ్యాటరీ దగ్గర టెంపరేచర్ అయితే నార్మల్ 31 డిగ్రీస్. ఇక ప్రాసెసర్ దగ్గర మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 34 డిగ్రీస్ దాకా 32-33 డిగ్రీస్ సెల్సియస్ దాకా వస్తుంది. ఆల్మోస్ట్ మనం గేమ్ స్టార్ట్ చేయబోయేటప్పటికీ, అలాగే గేమ్ స్టార్ట్ చేసి అరౌండ్ 12 మినిట్స్ మనం గేమ్ ఆడిన తర్వాత కూడా మనకి చాలా తక్కువ టెంపరేచరే మనకి ఇది గెయిన్ చేసిందని చెప్పొచ్చు. అరౌండ్ ఒక 6 డిగ్రీస్ టెంపరేచర్ మాత్రమే మనకి ఇంక్రీజ్ అయింది. కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. ఈవెన్ ఫోన్ మీకు ఇక్కడ పట్టుకొని చూసినా కానీ ఎక్కడ వామ్ అనేది కూడా అనిపించట్లేదు. అంటే లైట్ వామ్ అనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు నా రికమెండేషన్ ఏంటంటే ఈ పౌచెస్ని రిమూవ్ చేసి అయితే మీరు గేమ్ ఆడండి. సో దట్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మాత్రం ఫెంటాస్టిక్గా వర్క్ చేస్తున్నాను నేను చెప్తాను. ఇక కొంతసేపు మనం పబ్జీ గేమ్ ప్లే కూడా ఆడి చూద్దాం. నేనైతే పబ్జీ ప్రో ప్లేయర్ని అయితే కాదు, దీని మీద నన్ను అయితే కోట్ చేయకండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఆడి చూసిన తర్వాత దీనిలో టెంపరేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అలాగే పబ్జీకి మనకి ఇక్కడ 65% 839కి నేను స్టార్ట్ చేశాను. ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. అలాగే దీనికి సంబంధించిన రిఫ్రెష్ రేట్ కూడా నేను ఇప్పుడు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మీద పెట్టే దీన్ని అయితే నేను వాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లో గ్రాఫిక్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే హెచ్డిఆర్ అయితే లేదు. ఇక్కడ మీరు చూడండి, నేనైతే ఫ్రేమ్ రేట్ హై పెట్టుకొని అయితే యూస్ చేస్తున్నాను. ఈవెన్ హెచ్డిఆర్ అయితే ఆప్షన్ ఈస్ కమింగ్ సూన్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. ఇంకొంచెం స్మూత్ ఉంటే బాగుండేది, నాట్ ఏ ప్రాబ్లం. సో పబ్జీ ఆడుతున్నప్పుడు నాకైతే లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి హై గ్రాఫిక్స్ అండ్ హై దీని మీద చాలా లోడ్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి దట్ మ్యాటర్స్ అని అంటాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ నేను ఒక 10 మినిట్స్ అయితే నేను ఇక్కడ గేమ్ అయితే ఆడాను. సో ఇక్కడ మీరు చూసారంటే పవర్ ఛార్జింగ్ కూడా 64%, బ్యాటరీ బ్యాకప్ అయితే ఫెంటాస్టిక్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇక ఇప్పుడు నాకు కొంచెం ఫోన్ అయితే లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది. ఇక ఇక్కడ రూమ్ టెంపరేచర్ మీరు చూసారంటే అరౌండ్ 25 డిగ్రీస్. ఇక ఫోన్ టెంపరేచర్ చూసారు అన్నట్లయితే 32 డిగ్రీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మామూలుగా బ్యాటరీ సైడ్ వచ్చేటప్పటికే అరౌండ్ 32 డిగ్రీస్ దాకా ఉంటే ప్రాసెసర్ దగ్గరికి వచ్చేటప్పటికే 35 డిగ్రీస్ దాకా, అంటే ఇంతకు ముందు కన్నా జస్ట్ మనకి ఒక 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే పెరగడం జరిగింది. ఓవరాల్గా గేమింగ్ కోసం అయితే ఎక్స్ట్రాడినరీ అని నేను అంటాను. ఎక్కడ నాకు పెద్దగా ల్యాగ్స్ కానీ లేదన్నట్లయితే కనుక హ్యాంగ్ కానీ లేదన్నట్లయితే టెంపరేచర్స్ రైజ్ అవటం కానీ అనిపించలేదు. ఇప్పుడు ఏదైతే మీరు హీట్ చూసారో దట్ ఈస్ నార్మల్ అని నేను అంటాను. ఓవరాల్గా చెప్పాలంటే గేమింగ్ కోసం ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అని నేను అంటాను. ఇందులో ఉండేటువంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మొబైల్ ఫోన్ హీట్ అవ్వకుండా. సో ఇది ఫ్రెండ్స్ పోకో రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి పోకో X2 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ గేమింగ్ రివ్యూ అయితే. ఇకపోతే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి కెమెరా రివ్యూతో పాటు ఛార్జింగ్ టెస్ట్ కూడా మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. వాటిని మీరు మిస్ కాకుండా చూడాలి అన్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.